అందరికీ నమస్తే అండి. విజయసాయి రెడ్డి ముసలోడే గాని మహానుభావుడు. ఈ డైలాగ్ కరెక్ట్‌గా సెట్ అయిపోద్ది విజయసాయి రెడ్డికి. గతంలో కూడా చాలా ఆరోపణలొచ్చినియి. అయితే ఫ్రెష్‌గా ఒక ఆరోపణొచ్చింది. అదేంటో ఒకసారి చదివి వినిపిత్తాను చూడండి. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ ఫిర్యాదు. తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కారణం అంటూ అనుమానం. తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్‌ను కోరుతూ లేఖ. అమ్మ విజయసాయి రెడ్డి నువ్వు చిన్నోడివేం కాదు ఆటగాడివే. అన్ని లుచ్చా పనులే, అన్ని లోపల పనులే. మీ పార్టీయే అంత. అది రాజకీయ పార్టీ అనే అనడం కంటే బ్రోతల కొంప అనడం బెస్ట్ ఏమో. వైఎస్ఆర్సీపీ పార్టీని రాజకీయ పార్టీ అనడం కంటే బ్రోతల కొంప అనడం బ్రహ్మాండంగా ఉంటది. కరెక్ట్‌గా సెట్ అయిపోతది. కావాలంటే మీరు చూసుకోండి. ఆ పార్టీలో ఉన్న నాయకులు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, గోరంట్ల మాధవ్, ఇప్పుడు విజయసాయి రెడ్డి, ఇంకా చాలా మంది ఉన్నారు బయటకు రానినోళ్ళు. బయటకు వచ్చినోళ్ళు మాత్రమే ఈళ్ళు. ఇప్పుడు కొత్తగా విజయసాయిరెడ్డి పైన ఇలాంటి ఆరోపణలు కొత్త ఏం కాదు. గతంలో కూడా ఉన్నాయి. గతంలో వైజాగ్‌కి సంబంధించి ఏదో కొన్ని సీడీలు ఉన్నాయి, కొన్ని వీడియోలు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. సో ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ అక్కడితో ఆగిపోయినాయి. ఆ ఆరోపణలు అక్కడితోనే ఆగిపోయినాయి. అయితే ఇప్పుడు అంతకు మించి మరి దాటేశారు ఏకంగా డైరెక్ట్‌గా. ఇప్పుడే గర్భం దాల్చడం, ఒకరు పుట్టడం, ఆ పుట్టిన పిల్ల ఆ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలని చెప్పేసి ముగ్గురు లేఖ రాయడం అంటే ఇది పెద్ద దరిద్రం ఇది. మీరు మనుషులు కాదు కామాంధులు మాట. అధికారం అడ్డం పెట్టుకొని అధికారం చేతిలో ఉంచుకొని లైంగికంగా అందరినీ వేధించడమే. నిజంగా నేను చూస్తా ఉంటే మాకు ఒకసారి అనిపిస్తా ఉంటుంది నేను పండుకోతే అంటాం కదా. నువ్వు పండుకోతూ కూడా కాదు చిత్తకత్తి కుక్కవు నువ్వు. ఆ వార్త విన్న తర్వాత అలాగే అనాలనిపించింది నేను ఉద్దేశించి అయితే. మరి జగన్మోహన్ రెడ్డికి ఏది కోరి ఇలాంటి వ్యక్తులు ఎక్కడి నుంచి దొరుకుతారో మాకు అర్థం కావట్లేదు. కావాలని పెట్టుకుంటాడు అనుకుంటా పక్కన. చూడండి గోరంట్ల మాధవ్ చూడండి. ఆ వీడియో బయటకు వచ్చిన సస్పెండ్ చేసాడా చేయలే, పక్కన తిప్పుకున్నాడు మళ్ళీ తర్వాత కూడా కలిసినప్పుడు శబాష్ బాగా చూపించే ఇప్పు అని చెప్పేసి భుజం తడతా ఒక వీడియో కూడా ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది. తర్వాత అంబటి రాంబాబు సంజనా సుకన్య అని చెప్పేసి ఫోన్ ఆడి ఒకటి బయటకు వచ్చింది. అది బయటకు వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇచ్చాడు. నువ్వు పెద్ద ఆటగాడు అని చెప్పి తెలిసింది. ప్రతిరోజు మసాజు గిసాజ్ అని అంటావంట. అందుకు గాను నీకు మంత్రి పదవి ఇస్తున్నానని చెప్పేసి అన్నాడు. అవంతి శ్రీనివాస్ అంతే. మంత్రి పదవి ఎవరు కానీ మంత్రిగా ఉన్నప్పుడే ఆడే బయటకు వచ్చింది. పార్టీని సస్పెండ్ గట్రా అదేమీ లేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి వ్యవహారం మరి దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలా. శభాష్ విజయసాయి రెడ్డి. అలాగే నువ్వు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నావు అంటాడో లేదంటే ఏమైనా పార్టీ పరంగా ఏమైనా యాక్షన్ తీసుకుంటాడో చూడాలా. నాకు తెలిసి యాక్షన్ గట్రా ఏం తీసుకోవడం విజయసాయి రెడ్డి పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవడం. ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గుట్ట అంతా కూడా విజయసాయి రెడ్డి చేతిలో ఉంటది. జగన్మోహన్ రెడ్డి ఎక్కువ తక్కువ మాట్లాడి ఎక్కువ తక్కువ చేసాడు అనుకో మొత్తం అన్ని బయటెట్టేస్తాడు. వరుస పెట్టి ఒకటి కాదు రెండు కాదు అన్నీ చెప్తాడు. ఆ భయం జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది. ఇది వాళ్ళతో వార్త అనమాట. విన్న తర్వాత నేను షాక్ అయ్యాను. ఇది ఎలాంటి దరిద్రపు కొట్టి పనులు కూడా చేస్తారు వీళ్ళు. 5 ఏళ్ల కాలం పాటు ఇంకా ఎన్ని అరాచకాలు చేసాడు. బయటకు వచ్చింది ఇది ఒకటే కానీ ఇది కాకుండా ఇంకా ఎన్ని అరాచకాలు చేసాడో చూడాలి. మొత్తం మెల్లిగా ఒకటి విజయసాయి రెడ్డి రావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఘనకార్యాలు ఏమైనా ఉంటే అవి కూడా బయటకు వస్తే ఆశ్చర్యపోవస్తుంది. మొత్తానే అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇలాంటి చిల్లర పనులు చేయలేదు జగన్మోహన్ రెడ్డి. అలాంటి చేస్తాడని చెప్పేసి నేను అనుకున్నాను. అంత ఏడుస్తాడని చెప్పేసి కూడా నేను అనుకున్నంత కాకుండా పడి టైప్ అయితే కాదు. మరి విజయసాయి రెడ్డికి ఏం పోయే కదా నాకు అర్థం కావట్లా. అంత వయసు వచ్చింది. గడ్డాలో మీసాలు తల మొత్తం నెరిసిపోయినాయి. ఈ వయసు వచ్చిన తర్వాత కూడా నీకు ఏం పోయే కాలం. ఒక ఎంపీ కదా, నువ్వు ఎంపీగా ఉండి ఎంత బాధ్యతగా ఉండాలి నువ్వు. అవునా, బాధ్యతగా ఉండాలా వద్దా? నీ కూతురు వయసు ఉన్న వ్యక్తులతోటి ఏ వ్యవహారాలు ఇవన్నీ కూడా. ఎగ్జాక్ట్గా వయసు గట్ట నాకేం తెలియదు కానీ చెప్తున్నా ఉదాహరణ. తప్పు కదా విజయసాయి రెడ్డి. ఏమనుకుంటారు నలుగురు తుప్పుకుని మొక్క మీద ఉమ్మారా? రేపు పొద్దున ఎక్కడికైనా బయటికి వెళ్ళావు అనుకో నువ్వు, మన మొక్క మీద ఉమ్మేస్తారా ఏరా? ఎక్కడికైనా వెళ్ళగలవా? కుటుంబ సభ్యులు తీసుకుని ఎక్కడికైనా పెళ్లికో ఫంక్షన్ వెళ్ళగలవా ఇలాంటి ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత? అంటే అంబటి రాంబాబు కానీ సిగ్గులేదు తిరిగేస్తాడు. ఇంటికి తప్పితే ఎక్కడికైనా వెళ్తాడు. అంబటి రాంబాబు తన ఇంటికి తప్పితే ఎక్కడికైనా వెళ్తాడు. మరి నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? దయచేసి ప్రజలు కూడా ఒకసారి బాగా ఆలోచించండి. వీళ్ళు ఎలాంటి వ్యక్తులు, వీళ్ళ అధికారంలో ఉన్నంతసేపు చెయ్యని నీచపు పని అంటూ లేదు.
అన్ని దరిద్రపుట్టు పనులు చేశారు. ఒకటి కాదు, రెండు కాదు. చెయ్యకూడని పనులన్నీ చేశారు. ఇగో చివరికి వార్త విన్నారు కదా, ఈ చదవటానికి నాకే సిగ్గేసింది. ముందు అవసరమా చేయడం అనుకున్నా. ఏం చేస్తాలో బాగా సెన్సిటివ్ విషయం కదా ఇది, చేయకూడదు కదా అని చెప్పి అనుకున్నా. కానీ తప్పదు, చేయాలి. ఏదో భోగు జీవితం అంతా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయాలి కదా. మీలాంటి వ్యక్తులు మమ్మల్ని పరిపాలించేటోళ్ళు. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించేశారు. నువ్వే ఎలా ఉన్నావు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకే రేంజ్లో ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏ విధంగా ఉండేది. వీళ్ళు ఒక్కరైనా ఇంకేమైనా ఉన్నాయి ఖాతాలో? ఉన్నాయని అనుకుంటున్నాను నేనైతే. విజయసాయి రెడ్డి మామూలుడు కాదు, కమాందుడు. నేను చెప్పాను కదా ఇందాక, చిత్తకార్త కుక్క అని చెప్పేశాను. చిత్తకార్త కుక్క కంటే హేను. కామాంధుడికి బ్రాండ్ అంబాసిడర్. సిగ్గు అనిపించట్లేదు అసలు. ఈ వయసు వచ్చిన తర్వాత అలాంటి యాసలు దీనికి ఇవ్వాలి మనం అసలు. రీసెంట్ గా అదేదో సినిమా వచ్చిందబ్బా, నాగశౌర్యనో అతని పేరు ఏదో ఉంటుంది, సత్య ఏదో ఒక కమీడియన్. సత్యం కూడా కదా, అతని పేరు ఏదో ఉంటుంది. ఆ టైప్ తయారయ్యమంట నువ్వు. అరుంధతిలో పశుపత్రులు అంటాడు మాట నువ్వు. నేను చూస్తుంటే ఇంకా అలాంటి డైలాగులు మాట్లాడాలి, ఇంకా అయ్యే గుర్తుపోతున్నా నాకైతే. నీది అసలు పార్టీ కాదు, అదొక బ్రోతల కొంపది. మనుషులు అంతే, మనుషులు చేసే పనులు అంతే, మాట్లాడే విధానం అంతే. పోనీ మగోళ్ళు అలాగే ఇడతారా అంటే అది కూడా కాదు, మహిళా నాయకురాలు కూడా అలాగే ఉన్నారు కొంతమంది. ఆ వైజాగ్లో రోజారాని అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడి అంటే మచ్చుకు చెప్తున్నా, మాట్లాడే విధానం గురించి చెప్తున్నా, ఇలాంటి వ్యవహారాల గురించి చెప్పట్లా, మాట్లాడే విధానం గురించి చెప్తున్నా. ఆవిడి లక్ష్మీ పార్వతి, మా రోజా సెల్వమణి, మా శ్రీరెడ్డి. ఆ శ్రీరెడ్డిని బాగా పెట్టుకున్నారులే. చెప్పడం మర్చిపోయాను, శ్రీరెడ్డి అంటే గుర్తుకొచ్చింది. అప్పట్లో శ్రీరెడ్డి మా విజయసాయి రెడ్డి అని చెప్పి తెక్కలవరించేది. ఏమైనా ట్రై చేసామో నాకు తెలియదు కానీ చెప్తున్నా ఉదాహరణకి. నాకు ఇప్పుడు అర్థమవుతుందన్నమాట, శ్రీరెడ్డి ఎందుకు విజయసాయి రెడ్డి అని చెప్పేసి అని కలవరించేదో ఈ వార్త బయటకు వచ్చినా నాకు డౌట్ కొడుతుంది, ఎక్కడో కొడుతుంది, తేడా కొడుతుంది నాకు. ఈ విషయం పైన శ్రీరెడ్డి స్పందించి చెప్పాలా. మొన్నటి వరకు తెగ ఊగేది, విజయసాయి రెడ్డి గారు. ఆహా, మ్యాటర్ పెద్దదే, కంగారు పడ మాకు. ఇవాళ రేపు వచ్చిందిగా ఎలాగో. నాకు ఇప్పుడు అర్థమైంది మాట. ఎందుకంటే ఎన్నికల ముందు కార్యకర్తను పట్టించుకోవాలంటే విజయసాయి రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, విజయసాయి రెడ్డి గారు దేవుళ్ళు అంటోడు అని చెప్పేసి శ్రీరెడ్డి భజన చేసింది. ఇప్పుడు ఎవరైతే శాంతి అని చెప్పేసి ఆవిడ ఉందో, ఆవిడ కూడా విజయసాయి రెడ్డి గారు ఏదైనా ట్వీట్ చేశారనుకో, మీకు ఎప్పుడు ఎలా స్పందించాలో బాగా తెలుసు సార్, మీరు పార్టీకి స్పైనల్ కార్డ్ లాంటి వాళ్ళు, వెనుముక్క లాంటి వాళ్ళు, ఇలాంటి రిప్లైలన్నీ ఆవిడ కూడా ఇచ్చేది. మా శ్రీరెడ్డి కూడా అలాంటి పొగడతనే పొగిడేది. చూద్దాం, శ్రీరెడ్డిది కూడా ఎవరైనా బయటకు వచ్చేద్దాం, చూద్దాం.